మరి అలాగనే కొమ్మ చెట్లపల్లి గ్రామస్తులకు గార చెట్లపల్లి గ్రామం నా కొడుకు మెట్టేట్లు పెట్టుకుంటున్నాను అమ్మా నోరు చేసేందుకు భయం అవుతుందమ్మా. మరి అలాగనే కదిరికొట్లపల్లి గ్రామస్తులకు మైక్ చెట్టు మైక్ చెట్టు ఆయన పిలుచు ఉన్నాడా చచ్చిపోయినావా ఒకటన్నా సకరం చేసినంత ఏమన్నా కదా ఒక గంట సేపలో మేము రెడీ లోపల ఆడే నేను పెట్టమనిందవే ఆడ బయట ఆడ ఎత్తుకొని పెట్టినా అని చెప్పిన ఆడని ఎత్తుకొని ఆడ పెట్టినావు మళ్ళీ అన్నీ తెలిసినట్ట. మన అలాగనే నేటి దినంలో ఇంత సమాచారానికి ముఖ్య కారకులు ఈ లోకంలోకి వచ్చేటటువంటి వెంకటరమణ గారి ఆత్మశాంతి కొరకై నేటి దినంలో అన్నదానాలతో హరినామ సంకీర్తనలతో శ్రీ శ్రీ ప్రతివర్త శాస్త్రుల చిన్నమ్మ కథ కలక్షేపం ఏర్పాటు చేశారు. కావున మా డ్రామా ఎందు కానీ మా తబలాంది కానీ మా హార్మాంది కానీ మా కాలు గెజ్జంది కానీ మా నోడుపట్లంది కానీ ఎడబడి తప్పుడప్పుడు వచ్చినా మీ కన్నప్పటి అలా తప్పు చేస్తాం మన్నిస్తారు. అలాగే మమ్మల్ని కూడా మన్నించి మీ బిడ్డల వలె ఆశీర్వదించి పంపవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ముందుగా ఆ యొక్క వెంకటరమణ గారి ఆత్మశాంతి కొరకై ఈ యొక్క నిండు సభలో ప్రతి ఒక్కరూ గోవింద నామ స్మరణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై లక్ష్మీ రమణ గోవిందో ఆదికారమణ గోవిందో వెంకటరమణ గారి ఆత్మశాంతి కోసారి గోవిందో కూడా తెలియ చదివించుకోవడానికి కోసారి గోవిందో కొడుకు గోవిందులు అంత పొరుగు ఉంటాయి బాయ్ అందరికి పెట్టి మెట్లతో కొట్టినాయి ఇప్పుడే పుట్టట్లు ఉండాలి. మరి టైం ఏమి ఎక్కువ కాలేదండి. మరి మమ్మల్ని యూట్యూబ్లో చూసి మీరే కావాలి మీరే చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క కదిరికొంట్లపల్లి గ్రామంలో ఈ యొక్క కథా కలెక్షన్ ఏర్పాటు చేశారండి. ఒప్పించిన వారు కూడా మా ప్రాంతం వారే లైన్ మ్యాన్ గారండి. మరి వారికి కూడా చెడ్డ పేరు తేకూడదు మేము మంచి పేరుతో వెళ్ళాలనే ఉద్దేశంతో 6 ముక్కలకి బిగించేసేసినాము. ఇంకా మా వంటలో చెల్లి అయిపోయింది. మళ్ళా 12 గంటలకంతా మంగళారతి ఇచ్చేస్తాము. అంతవరకు మా యొక్క కథను చూసి జయప్రదం తెలిసిందిగా కోరుకుంటున్నాం. మేడమామ ఇట్లా బొక్కిట్లు ఇంకో కట్టిదా మంచి పనిగా నువ్వు. మరి అలాగనే ఇక్కడ ప్రాంతం బట్టి కథలు జరుగుతున్నాయండి. ఈ కదిరిగడ్డ పైన మొదట రాఘవరెడ్డి రంగప్రవేశం జరిగి మళ్ళీ ఎప్పుడో వెళ్ళి ఆ యొక్క శాస్త్ర చిన్నమ్మని దండ పెట్టి అవమానం అవుతున్నారండి. మరి ఇక్కడ మా ప్రాంతంలో మొదలు చిన్నాగిరెడ్డి నుండి మొదలు పెట్టుకొని కథ అయిపోయినంత వరకు ఒక రీతిగానే మా కథ వస్తున్నది. ఏ కథ తప్పు కాదు, అన్ని కథలు ఒకటే. అయితే ప్రాంతం బట్టి కథలు జరుగుతున్నాయి. ఈ చోట రాఘవరెడ్డి వస్తున్నాడు మీ గడ్డ పైన, ఇక్కడ మాత్రం చిన్నాగిరెడ్డితో మొదలై కొండమ్మ నుండి కథ స్టార్ట్ అవుతుంది. చిన్నమ్మ పుట్టడం తర్వాత రాఘవరెడ్డి రావడం. దయచేసి శ్రద్ధగా వింటే ఈ కథ కూడా బాగా అర్థవంతమవుతుంది. దయచేసి అర్థం చేసుకొని తెల్లార్లు నువ్వు వాడు ఇచ్చేసి ఇట్లా బొక్కి ఇట్లా మొన్ను పోసుకొని రాబో. నువ్వు ఇట్లా చెప్తా నువ్వు ఒకరివేతా ఉండేదా బాగా తాగేసి బాగున్నాడు తెంపుగా మనిషి రాను నువ్వా ఆడిచ్చేసి బొక్కిట్లు మొన్ను పోసుకున్న ఒక దాంతో కుదరదు అట్లా గుంపుకి పెద్ద కొంపులంతా పల్లవించవానా గొంతులో పల్లవి కావాలా పాటలో పల్లవించవానా గొంతులో పల్లవి కావాలా పాటలో నా బ్రతుకు నీవు కాగా పల్లవి కావాలా పాటలో అక్క టేబుల్ కొట్టేనాడైనా
చల్లని కావానా పాటలు. ఎట్లా దింపురా ఇక్కడ